రాష్ట్రంలో పాఠశాల విద్యను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ప్రవేశపెట్టి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. ఇట్టి పనులు ఆయా పాఠశాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించి వారితో పనులు పూర్తికి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లాలో 955 పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టి ఇప్పటి వరకు 12 కోట్లతో 592 పాఠశాలలో అన్ని వసతులు పూర్తి చేసుకున్నాం. ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల సముదాయం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. అన్ని మండలాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల సముదాయం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. సీతారామ ఎత్తిపోతల పథకం కింద పాలేరు లింక్ కాలువను 40,381 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతికి మరియు పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ వైరా ప్రాజెక్టుకు లంకాసాగర్ ప్రాజెక్టు మరియు చిన్న నీటి వనరులలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సాగునీరు సప్లిమెంట్ చేయుటకు నిర్మించబడినది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల కొరకు ఏంకూరు వద్ద 77.05 కోట్ల వ్యయంతో 8.69 కిలోమీటర్ల మేర రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం, 7,115 ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 1,11,818 ఎకరాల నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టడం జరిగింది. 16,692.06 లక్షల అంచనాలతో చెక్ డ్యాంలు, ఆనకట్టలు, బ్యాలెన్స్ పనులు, మీడియం ఇరిగేషన్ ఆధునీకరణ పనులు, సాగునీటి వనరులు మరియు కాలువల నిర్వహణ పనులు మంజూరై పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పంటకు పెట్టుబడి పథకం కింద 12వ విడతలో భాగంగా 3,33,967 మంది రైతులకు 363.35 కోట్లను వారి ఖాతాల్లో జమ చేయటం జరిగింది. రైతు బీమా పథకం, ఈ పథకం కింద 2023 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 830 క్లెయిములకు గాను 41.50 కోట్లను నామినీ ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది. కల్తీ విత్తనాలను అరికట్టడానికి పోలీసు మరియు వ్యవసాయ శాఖల అధికారులతో ప్రతి మండలం జీవజన స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయటం జరిగింది. రాయితీపై వివిధ రకాల పచ్చి రొట్టె విత్తనాలను రైతులకి పంపిణీ చేయటం జరిగింది. విద్యుత్ శాఖకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 21.66 కోట్ల వ్యయంతో 132/133 kV పంపింగ్ సబ్స్టేషన్ పనులు మరియు 1.3 కోట్ల వ్యయంతో 18 km 33 kV లైన్లు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీల కింద 5,071 సర్వీసులను రిలీజ్ చేయటం జరిగింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు సంబంధించి ఈ శాఖ ద్వారా జిల్లాలో 41 వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో 3,309 మంది విద్యార్థులు వసతిని పొందుతున్నారు. డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ కింద ఇంటర్ నుండి పీజీ వరకు 11 వసతి గృహాలు ఉండగా ఇందులో మొత్తం 1,325 మంది విద్యార్థులు వసతిని పొందుతున్నారు. దళిత బంధు పథకం ద్వారా చింతకాని మండలంలో 3,462 మంది లబ్ధిదారులు కాను ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 346.20 కోట్లు 5 అసెంబ్లీ నియోజకవర్గాల నందు 483 మంది లబ్ధిదారులు కాను 48.30 కోట్లు మంజూరు చేసి వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దఫా యూనిట్లు గ్రౌండ్ అయి ఆయా యూనిట్లు విజయవంతంగా నడుపుకొస్తున్న లబ్ధిదారులకి
రెండవ దఫా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాం. దీనికి సంబంధించి సర్వే ప్రక్రియ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ద్వారా కొనసాగుతూ ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి గిరిజనాభివృద్ధిలో భాగంగా జిల్లాలో 44 పాఠశాలల్లో 6,509 మంది విద్యార్థులు విద్యుత్తో పాటు వసతి పొందుతున్నారు. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనముల కింద 2.69 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2.27 కోట్లు చెల్లించడం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఈ సంవత్సరానికి గాను 30 లక్షల నిధులు విడుదల చేయటం అయింది. ముగ్గురు విద్యార్థులకు మొత్తం 30 లక్షలు ఇట్టి పథకం నుండి ఇప్పటికే మంజూరు చేయటం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించి 33 వసతి గృహముల నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 2,753 మంది విద్యార్థులు వసతి పొందుతుండగా 2024-25 సంవత్సరానికి ఇప్పటి వరకు భోజన వసతికి 94,41,880 రూపాయల నిధులు మంజూరు చేయగా విడుదలైన మొత్తం నిధులను ఖర్చు చేయటం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లాలో మొత్తం 7 గురుకుల విద్యాలయాలు ఉండగా ఇందులో 3,083 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి 1,20,000 ఖర్చు చేస్తుంది. మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమంలో భాగంగా జిల్లాలో పలు కార్యక్రమాలని అమలు చేస్తున్నాం. గర్భిణీలు చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకు గాను జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఒక శిశు గృహం నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రస్తుతం 7 మంది పిల్లలు ఉన్నారు. గత సంవత్సరం కాలంలో 2 పిల్లలను దత్తత ఇచ్చాం. జిల్లాలో ఒక బాల సదనం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రస్తుతం 20 మంది బాలికలు ఉన్నారు. జిల్లా పంచాయతీ శాఖకు సంబంధించి జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మురుగు కాలువల శుభ్రం మరియు శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేస్తున్నాం. జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం పూర్తయినందున ప్రత్యేక అధికారుల్ని నియమించాం. వన మహోత్సవానికి సంబంధించి ఈ కార్యక్రమం కింద జిల్లాలో 2024 సంవత్సరానికి గాను 31.06 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యాచరణ చేసి ఇప్పటివరకు 25.32 లక్షల మొక్కలు నాటడం జరిగింది. రహదారులు, భవనాలు సంబంధించి ఈ శాఖ పరిధిలో 404.54 కోట్లతో 120 పనులు చేపట్టగా 86 పనులు పూర్తయినవి. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. ఖమ్మం పట్టణ ముఖద్వారంలో ఉన్న మున్నేరు నదిపై 180 కోట్లతో తీగల వంతెన నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. 3 కోట్లతో నేలకొండపల్లిలో భక్త రామదాస్ జ్ఞాన మందిర నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి జిల్లాలో MGNRS ఈజీఎస్ గ్రాంట్ కింద 2023-24 సంవత్సరంలో సీసీ రోడ్లు, డ్రైన్లకు సంబంధించి 5,926.70 లక్షల అంచనాలతో 1,391 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 1,246 పనులు పూర్తి కాగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి.